రేపు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. త్వరలో ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. శివ, ఏదైతే జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీల పొత్తులో భాగంగా గత కొద్ది రోజులుగా కూడా మేనిఫెస్టో సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్లయితే తెలుస్తోంది. మొత్తం మీద జనసేన టీడీపీ భాగస్వామ్యంలో ప్రజల్లోకి ముందుకు వెళ్ళేందుకైతే ఒక మేనిఫెస్టోని అయితే రెడీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే మేనిఫెస్టో సంబంధించి పూర్తి సేకరణ, అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇతరత్ర అంశాలను కానివ్వండి, ఏదైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ చేయాలనుకున్నటువంటి వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి వాటిని సత్ఫలితాలు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క రేపు విజయవాడ వేదికగా ఇరు పార్టీలకు చెందినటువంటి అటు జనసేన మరియు టీడీపీకి చెందినటువంటి నాయకులు ఏదైతే కమిటీలు ఉన్నాయో, ఏదైతే ఫస్ట్లో రిలీజ్ చేసినటువంటి కమిటీలు ఉన్నాయో, అటు ఐదుగురు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రేపు విజయవాడ వేదికగా ఒకటి కానున్నారు. ఈ యొక్క కమిటీకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి పూర్తిగా కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్ దగ్గర పడుతున్నదో నోటిఫికేషన్ కూడా విడుదలకి దగ్గర కావస్తుండటంతో ఆ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఏదైతే రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ మరియు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ప్రచారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్ళాలి అనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈ ఇరువురు కూడా పార్టీలకు చెందినటువంటి వారు దాంట్లో మాట్లాడుకొని ఉన్నారు. అదేవిధంగా ఫైనల్గా మనం చూసినట్లయితే ఇరువురు కూడా కొన్ని అంశాలను, ముఖ్యంగా అంటే టీడీపీ దృష్టికి వచ్చినటువంటి జనసేన దృష్టిలో లేనటువంటి కొన్ని అంశాలని, జనసేన దృష్టిలో ఉండి టీడీపీ దృష్టిలో లేనటువంటి మరికొన్ని అంశాలని ఇరువురు కూడా చర్చించుకునే వాటిని కూడా ఇరువురికి కలయికతోటి ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో సమస్యలన్నిటిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా ఇరువురు కూడా ఎవరికి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటూ ఆ సమస్యలపైన పోరాటం ఏ విధంగా చేయాలి, రెండు పార్టీలు కూడా కలిపి ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశం పైన పూర్తిగా రేపు విజయవాడ కేంద్రంగా ఇరు పార్టీలకు చెందినటువంటి నేతలు అయితే మాత్రం రేపు మాట్లాడుకొని ఉన్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే మాత్రం రేపు మధ్యాహ్నం తర్వాత ఉంటుందంటూ కూడా అటు పార్టీ వర్గాలు తెలియజేశాయి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.